బీఆర్ఎస్ 25 సంవత్సరాల వార్షికోత్సవ సభ ఎల్కతుర్తి మండల కేంద్రంగా జరగబోతుంది. ఈ రజతోత్సవ సభను 1500 ఎకరాల స్థలంలో నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను సుమారు 20 రోజులుగా దగ్గరుండి చూసుకుంటున్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? ఉమ్మడి వరంగల్ జిల్లానే కేంద్రంగా తీసుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాలు ముగించి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ చేయాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లానే ఎన్నుకోవడానికి ముఖ్యమైన కారణం ఎన్నో సభలను ఇక్కడ ప్రజలు ఆదరించి గొప్ప గొప్ప సభలు సక్సెస్ చేశారన్న నమ్మకం కేసీఆర్ గారికి ఉంది కాబట్టి ఇది ప్రత్యేకమైన సెంటిమెంట్ వరంగల్తో ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఇక్కడ వరంగల్లో పెట్టాలని నిర్ణయించుకున్నందుకు కేసీఆర్కి మా యొక్క ప్రజాప్రతినిధుల మీద వరంగల్ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నాయకుల మీద ప్రజల మీద నమ్మకం కాబట్టి ఇక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నారు. వారికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారంగా వారి ఆలోచన ప్రకారంగా ఇక్కడ దాదాపు 170 ఎకరాలలో ఈ స్థాయి ఏర్పాటు చేసుకోవడం, 1000 ఎకరాల పైన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడికి వచ్చే లక్షలాది మందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు క్రియేట్ చేయడం, ఇక్కడ వాటర్ బాటిల్ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, హెల్త్ క్యాంపులు కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయినాయి. రేపు ప్రజలు రావడమే ఇంకా ఆలస్యం, ఇక్కడ అభిమానులు వీళ్ళు రావడమే ఆలస్యం తప్ప ఇంకా మిగతా అన్ని కార్యక్రమాలుగా ముగియాయి. అంటే బీఆర్ఎస్ చరిత్రలో మామూలుగా అంటే ప్రతి ఇయర్ కూడా వార్షికోత్సవం జరుపుకుంటారు కదా, ఇది అతిపెద్ద బహిరంగ సభగా చెప్పుకోవచ్చా? తప్పకుండా. ఇప్పుడంటే ప్రతి ఒక్కరికి పెద్ద ఇన్ని సంవత్సరాల్లో 2001లో పెద్ద సభతో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 25వ సంవత్సరాలు అడుగు పెడుతుంది అన్నతో ఎప్పుడు ఏదానికైనా ఒక సంస్థకు ఏదైనా కూడా మొదటి సంవత్సరం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, తర్వాత 10 సంవత్సరాలు ఇంపార్టెంట్ ఉంటుంది, తర్వాత 25 సంవత్సరాలు ఇంపార్టెంట్, తర్వాత 50 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో 25 సంవత్సరాలు అడుగు పెట్టినామంటే ఈ దేశ చరిత్రలో 2-3 పార్టీలు ఉంటే అందులో ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు దాటుతుందంటే చాలా చిన్న విషయం కాదు. కాబట్టి ఇది పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ. సో కాబట్టి తెలంగాణ తెచ్చిన పార్టీ, 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది. అదేవిధంగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు 18 నెలలకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, అంటే 3 పాత్రలను కూడా పోషించినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు అడుగు పెడుతుంది. కాబట్టి ప్రజలకు ఇక్కడ నుంచి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని యొక్క పండుగ వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సభ పెట్టడం జరిగింది. అంటే ఇంత పెద్ద సభను సక్సెస్ చేయడానికి ఇక్కడ అంటే రూట్ మ్యాప్ ఏ విధంగా చేశారు? ట్రాఫిక్ అంతరాయం కాకుండా అంటే మండుతున్న ఎండలు ఉన్నాయి, అయినా కూడా పబ్లిక్ అంతా కూడా ఈ సభ వైపే చూస్తున్నారు. ఎట్లా ఏర్పాట్లు చేశారు అసలు ఈ సభ? ఇక్కడ దాదాపు ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇక్కడ 4-5 జోన్లుగా చేసుకున్నాం. వరంగల్ నుంచి ఎల్కతుర్తికి వచ్చేది ఒక జోన్గా చేసుకున్నాము. ఒక జోన్గా చేసుకుని వాళ్ళకి ఒక పార్కింగ్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్కి వెళ్ళి వచ్చేవారిని జోన్ 2 అని మన దేవన్నపేట అక్కడి నుంచి అనంతసాగర్ నుంచి ఇక్కడికి సభాస్థలికి వచ్చేటట్టుగా, జోన్ 3 వచ్చేసి స్టేషన్ గన్పూర్, జనగాం ఆ ఏరియాల నుంచి వచ్చే వాటికి ఈ ధర్మసాగర్ మీదుగా దామెరా, చింతలపల్లి మీదుగా ఇక్కడికి రావడం జరుగుతుంది. జోన్ 4 వచ్చేసి కరీంనగర్ మీదుగా ఆదిలాబాద్ వాళ్ళు, కరీంనగర్ మీదుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ వాళ్ళు జోన్ 4కి ఇక్కడ ఎల్కతుర్తికి వచ్చే విధంగా ప్రయాణం చేయడం జరిగింది. సిద్దిపేట రూట్ నుంచి ఎల్కతుర్తికి వచ్చే వాళ్ళు, ఉమ్మడి మెదక్ జిల్లా వాళ్ళు, నిజామాబాద్ జిల్లా వాళ్ళు, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి వచ్చే వాళ్ళని కూడా అటు నుంచి ఆ రూట్గా తీసుకొచ్చేసి జోన్ 5గా పెట్టుకొని ఎక్కడికక్కడ పార్కింగ్లు అంటే సభాస్థలికి 360 డిగ్రీస్లో ఉండే విధంగా సభాస్థలికి పార్కింగ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే 15 నెలలుగా బయటికి రాని ఉద్యమ నేత కేసీఆర్ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడతారు అని ప్రజలు ఆసక్తిగా చూడమే కాదు, అధికార పక్షము ఇంకా ఇతర రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. అయితే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, ఇది మా కోసం మేము జరుపుకునేది, మా కష్ట సుఖాలు, ఉద్యమంలో ఉన్నప్పుడు సమస్యలు ఎట్లా ఉండే, ఎట్లా అధికారంలోకి వచ్చినాం, తెలంగాణను ఎట్లా సాధించుకున్నాం అనే విషయాలనే మాట్లాడుకుంటాం అంటున్నారు. కానీ వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు కదా, వాళ్ళకి ఖచ్చితంగా మార్పు కావాలని కోరుకున్న తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? రానున్న కాలంలో కాంగ్రెస్కు ఈ సభ ద్వారా ఎట్లాంటి సూచన చేయబడుతుంది, హెచ్చరికలు చేయబడతాయి? తప్పకుండా ఇక్కడ ఈ కార్యక్రమము మా పండుగ అంటే ఉద్యమ విషయాలు మాట్లాడతారు, ప్రభుత్వం ఉన్న విషయంలో మాట్లాడతారు, ప్రతిపక్ష పాత్రలో కూడా మాట్లాడతారు. ప్రజలందరూ తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. కేసీఆర్ 15 నెలల తర్వాత
మాట్లాడబోతున్న మొదటి సభ కాబట్టి ఖచ్చితంగా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, దాని ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతిపక్షాలు అఖిల మన వీళ్ళు కూడా అధికారం ఉన్న పక్షం కూడా కేసీఆర్ గారు ఏం మాట్లాడతాడు, ఏం చూడాలి అనేది కూడా ఆతృత ఉంది. ప్రజలైతే చాలా వెయిట్ చేస్తున్నారు. సార్ మాట్లాడే విధానం మాట్లాడేది వినాలి. ఎందుకంటే సార్ను ఈ 15 నెలల్లో పాత 10 ఏళ్ళు గవర్నమెంట్ చూసిన ప్రజలు ఈ 15 నెలల్లో చూసి అన్ని రంగాల్లో విఫలమైంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటారు. కాబట్టి కేసీఆర్ గారిని చూడాలని, అందులో రేపు సండే అయింది, అందరూ కూడా దాదాపు టీవీలలో చూస్తారు. దేశం మొత్తం కూడా దేశ రాజకీయ నాయకులందరూ కూడా కేసీఆర్ ఏం మాట్లాడబో చూస్తున్నాం. మేము కూడా ఎదురు చూస్తున్నాం. సార్ ఏం మాట్లాడతాడు వినాలనే కోరిక మా అందరికి కూడా ఉంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణపై వివక్షత చూపించిన కొన్ని రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు కేసీఆర్ గారు. వాళ్ళ వెంట తెలంగాణ 4.5 కోట్ల ప్రజలంతా కూడా ఉన్నారు కదా. ఈ వేదిక ద్వారా రానున్న కాలంలో అట్లాంటి పార్టీలకు తెలంగాణ ప్రజలు భూస్థాపితం చేస్తారంటారా? ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజలకు అర్థమైపోయింది. ఎందుకంటే తెలంగాణ తెచ్చి కమిట్మెంట్ ఎంతైతే కేసీఆర్కి ఉందో, అధికారంలో ఉన్నప్పుడు అదే కమిట్మెంట్ ఉంది తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ అభివృద్ధి మీద, తెలంగాణ సంక్షేమం మీద. ఇప్పుడు కేసీఆర్ గారికి మళ్ళా మేము 15 నెలల్లో వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా ఏం నష్టపోయాము, ఎందుకు మేము కేసీఆర్ని వదులుకున్నాము అనే భావన వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ సభకి ఇంత రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ రాబోయే ఈ ప్రజాస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా 3 సంవత్సరాలు వాళ్ళే ప్రభుత్వంలో ఉంటారు. ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలపైన మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ప్రజలకు అనుకున్న విధంగా ఏదైతే లాస్ట్ 10 ఏళ్ళు పరిపాలించడం అంతకంటే మంచిగా ఇంకా పరిపాలించే అవకాశం ఉంది. అంటే మీరు కేటీఆర్ అన్నకు స్నేహితులు, కేసీఆర్ గారిని చాలా దగ్గర నుండి చూస్తారు. వాళ్ళ విజన్ ఎట్లా ఉంటుంది ఇద్దరిది? కేసీఆర్ గారిది కేసీఆర్ గారు చాలా దూరపు ఆలోచన ఉంటుంది. కేటీఆర్ గారిది ఈ కాలంలో ఏ విధంగా ఎంత స్పీడ్గా ఈ టెక్నాలజీ పరంగా దేని పరంగా ఎంత స్పీడ్గా ఉంటారో కేటీఆర్ గారు ఆ విధంగా ఉంటారు. సో రాజకీయంగా ఈ ప్రజల బాగోలు ఏ ప్రజలు అంటే నలుగురు ఎన్ని రకాలుగా ఉన్న వాళ్ళందరి గురించి అర్థం చేసుకున్న కేసీఆర్ కాబట్టి కేసీఆర్ కొడుకుగా అతనికి కూడా అన్ని ఆ లక్షణాలు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి చేతిలో పార్టీ ఉంది. కాబట్టి అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇంకా కలకాలం ఈ బీఆర్ఎస్ పార్టీ నిలబడాలనేది మా అందరి కోరిక. అంటే నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ అధికార పగ్గాలు చేపడుతుందంటారా? 100% థ్యాంక్ యూ. ఇది ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుక కుంభమేళాను తలపించే విధంగా సక్సెస్ అవుతుంది. కేసీఆర్ వాయిస్ ఖచ్చితంగా ప్రజల్లో మార్పును తీసుకొస్తుంది. ఏదైతే అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్కు వెన్నంటి ఉన్న ప్రజలంతా కూడా 10 ఏళ్ళు అధికారాన్ని ఇచ్చి తర్వాత మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారే తప్ప అబద్ధపు హామీలకు ఆకర్షితులు చేశారు తప్ప వేరే విషయం కాదు. ఖచ్చితంగా ఈ వేదికతో తెలంగాణ ప్రజల్లో మార్పు వస్తుంది. రానున్న కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అధికార పగ్గాలు చేపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తున్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు. ఎల్కతుర్తి సభా ప్రాంగణం నుంచి కెమెరా పర్సన్ సతీష్ రెడ్డితో సోనీ, వరంగల్ టైమ్స్.